హాయ్ మిత్రులారా, బాగున్నారా? ఈరోజు మనం గడిచిన వీడియోలో జీవితానికి ఉన్న గమ్యం అనేది నేర్చుకున్నాం. అయితే ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను. అది నిజమా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. జీవితానికి చదువు, ఉద్యోగం లేదా వ్యాపారం ఈ మూడు అవసరం. చదువుకునే వాడికి ఉద్యోగం లేదా వ్యాపారం అనేది అవసరం లేదు. కొంతమంది చదువు అమ్మకపోతే వ్యవసాయం చేస్తారు. లేదు, కొంతమంది స్కూల్లోనో కాలేజీలోనో ఏదైనా ఆఫీసుల్లోనో ఏమని జరుగుతారు, అటెండర్గానో వార్డు బాయ్లుగానో ఏదో జరుగుతారు. అయితే మీ ఆలోచన విధానం అనేది ఒకడి కింద బతకాలా, ఒకడికి ఉద్యోగం ఇవ్వాలా? ఇది నీకు అవసరమైన ఆలోచన. నీ ఆలోచన విధానం ఒకడి కింద బతకాలా, లేదు ఒకడికి నువ్వు ఉద్యోగం ఇవ్వాలా? ఇది నువ్వు ఆలోచిస్తే నీకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇది గనక నువ్వు కూర్చొని ఆలోచిస్తే నీకు ఆరోగ్య సమస్యలు కూడా రావు. ఇది గనక నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే నీ కుటుంబంలో ఆర్థిక దారిద్ర్యత ఉండదు. ఇది కనుక నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే నీ కుటుంబాన్ని నువ్వు సజావుగా సులువుగా నడిపించగలవు. కావాలంటే నీవు ఒక గంట సేపు ఏకాంతంగా కూర్చో. నువ్వు ఉద్యోగంలో రాణించగలవా, వ్యాపారంలో రాణించగలవా, లేదు సమాజంలో వ్యవసాయంలో రాణించగలవా, లేదు అంటే నువ్వు ఎలా రాణించగలవు అనేది నీ మనస్సాక్షిని అడుగు. నా మనసా, నేనేం చేస్తే ముందుకు వెళ్తాను, నా మనసా నేను ఏం చేస్తే ఎదుగుతానని చెప్పి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆ ప్రశ్నని నువ్వు ఆచరణ పెట్టుకో. అది నీకు గమ్యాన్ని చూపిస్తుంది, గురిని చూపిస్తుంది. నీ కుటుంబాన్ని సజావుగా సులువుగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిన్ను నడిపిస్తుంది. కావాలంటే పరీక్షించుకొని వస్తామా? నీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియోను అనేకులకు షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.